ఇలా ఇవ్వు. అమ్మగారు పర్వాలేదులా ఇవ్వు. అలేఖ్య తీసుకో. ఏమిటే నీకేమైందే? నిన్ను ఎలా చూడాలనుకున్నాను, ఎలా చూస్తున్నాను. నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తున్నావు? ఈ ముదనష్టపు దాని మాటలు వింటే ఇలాంటి పనులే చేయాల్సి వస్తుంది. నానమ్మా నన్ను వదిలే, నేను మంచి పనిగా చేస్తుంది. ఏయ్, ఇది మంచి పని కాదే, మంచి పని కారే కాదు. ఇది ప్లాన్ చేసుకొని నీతో ఇదంతా చేయిస్తోంది. నీ బుర్రకి అది అర్థం కావడం లేదు. నిన్ను మైసూరు మహారాణిలాగా చూద్దాం అనుకున్నానే. నువ్వేమో ఈ ఇంట్లో పని మనిషి అయిపోయావు కదే. అదే చాలనుకుంటున్నావు కూడా. నానమ్మ, ఇంటి పని చేయడమేమీ తప్పు కాదు. అది ఇంటి ఇల్లాలికి ఉండవలసిన లక్షణమే. నువ్వు కాస్త నోరు మూస్తావా? ఇంటి పని చేయడానికి పనివాళ్ళు ఉన్నారు కదా. ఇంట్లో పనివాళ్లకు ఇంటి మనిషికి తేడా లేకుండా ఉంటుందా? ఇదిగో, నువ్వు నాకు తెలియకుండా ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేసి తప్పు చేసావనుకో మర్యాదగా ఉండదు. అసలు నీకేమైందే లేక? కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసిందానివి ఇలాంటి కంపు పనులు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందే? నానమ్మా, నీకు ఆవేశంలో అరవడం తప్ప ఇంకేం తెలీదు. నా పని నన్ను చేసుకునివ్వు. మా అక్క చెప్పినట్టు నేను చేస్తాను, వెళ్ళు. బామ్మగారు, మీరు కంగారు పడకండి. అలేఖ్య నా భార్యగా ఈ ఇంట్లో పనులు చేయడంలో తప్పులేదు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. నువ్వు కూడా ఏంటి మనవడా, నీ భార్యని ఇంటి పని మనిషిని చేస్తావా? నా మాట ఎవరు వినరా? ఎవరికి లెక్కలేదా? దీనికంతటికీ నువ్వే కారణమే. నీ సంగతి తర్వాత చూస్తాను వసుంధరా. నువ్వు వెళ్ళు నానమ్మా. ఎవ్వరూ నా మాట వినరు. అక్క, నువ్వు దాని మాటలు పట్టించుకోవద్దు. దానికి నీ గురించి తెలిస్తే అలా మాట్లాడదు. సరే అలేఖ్య, నేనేం ఫీల్ అవ్వను. ఏమిటి, నీ చెల్లెలితో ఇంటి పనులు చేయిస్తే ఇంటి కోడలైపోతుంది అనుకుంటున్నావా? అది కల్లో కూడా జరగదు. ఆశకి కూడా ఒక హద్దుంటుంది. కాకర్లా గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి ఓనర్నే నేను. మీతో ఎలా పెళ్లి చేస్తాను? నీ చెల్లెలి మెళ్ళో తాళి పడితే గాని నా మనవడు నీ మెళ్ళో తాళి పడదు అన్నాడు. నా ఇంటి కోడలిగా నీ చెల్లి రాదు, నువ్వు రావు. ఎన్ని నాటకాలు వేశావే నువ్వు? నా కోడలితో కూడా నువ్వంత క్లోజ్గా ఉంటే ఏమిటో అనుకున్నాను. కానీ నువ్వు చాలా పెద్ద వల వేశావని నాకిప్పుడు అర్థమైంది. నువ్వు ఎలా ఈ ఇంటి కోడలిగా వస్తావో నేను చూస్తాను. అపర్ణాదేవి గారు, మీరు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. నా మాట వినండి. ఆ వసుంధరని మీ ఇంట్లోనే కాదు, మీ మనవడి మనసులో కూడా లేకుండా చేసేస్తా. ఏం చేయాలి? నా మాట విని మా అలేఖ్యని మీ ఇంటి కోడలిగా అంగీకరించేయండి చాలు. ఇంకేం చెప్పొద్దు. మీరంతా ఒకటే. మీరు ముగ్గురు కలిసి ఇంట్లో తిష్ట వేసి మా వాళ్ళు కూడా మా మాట వినకుండా చేశారు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. స్వామి, ఏదో ఒక మంచి జరగాలని ప్రతి వాళ్ళు నిన్ను కోరుకుంటారు స్వామి. వంశీ వసుంధర పెళ్లి జరుగుతుందో లేదోనని సందేహంగా ఉంది.
నీ వంతు ప్రయత్నంగానైనా వాళ్ళ పెళ్లి జరిగేలా చూడు స్వామి. ఓకే అండి, మొత్తం 10,000 కుర్చీలు వేయించండి. మండపంలో ఏసీ ఉండాలి. మేం బయలుదేరే ముందు మీకు మెసేజ్ చేస్తాం, సరేనా? చూడండి లాల్ గారు, జ్యువెలరీ మొత్తం ఇంటికి తీసుకురండి. మా వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత మీ కాంట్రాక్ట్ ఓకే చేస్తాం. ఉంటాను. వదినా, మన అతిథుల్ని దృష్టిలో ఉంచుకొని శుభం కళ్యాణ మండపం బుక్ చేశాను. ఏసీ కూడా ఉండాలని చెప్పాను వదినా. అత్తయ్య, నేను కూడా జ్యువెలరీ ఇంటికి తెప్పిస్తున్నాను. వసుంధర ఎలాగో మొహమాట పడుతుంది, తనకు కూడా నువ్వే సెలెక్ట్ చేయాలి. ఈ పెళ్లితో కాకర్ల ఇంటి పేరు మారు మోగిపోవాలి. మనం ఎంత ఆరాటపడినా, ఎంత హడావిడి చేసినా ప్రయోజనం ఏంటి ఐరేంద్రి? అదేంటొదినా, ఇక్కడి దాకా వచ్చా కూడా అలా అంటావు? మనం వసుంధరకి వంశీకి పెళ్లి చేస్తున్నామన్న మాటే గాని వాళ్ళిద్దరిలో ఒకరికైనా ఈ పెళ్ళంటే ఉత్సాహం లేదు. వంశీ ఏమో ఆనంద్ జీవితం చక్కబడేంత వరకు నేను ఈ పెళ్లి చేసుకోనని గట్టిగా చెప్తున్నాడు. నిజంగా నాకేం అర్థం కావట్లేదు ఐరేంద్రి. అదేంటొదినా అంత నిరాశ పడిపోతావు? వంశీని ఒప్పించి తన పెళ్లి మేమే జరిపిస్తాం కదా. అవునత్తయ్య, వంశీ బావ ఒప్పుకుంటాడు. ఈ ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది. వదినా, ఈ పెళ్లి దగ్గరుండి చేయించే బాధ్యత నాది. నువ్వేం బెంగ పెట్టుకోకు. ఏంటైరేంద్రి, ఉదయాన్నే ఈ హడావిడి? నువ్వు కూడా ఏంటమ్మా అలా అంటావు? వంశీ పెళ్ళని నీకు తెలీదా? ఏమిటి, వంశీ పెళ్ళ? నువ్వింకా కొన్ని నిజాలు తెలుసుకోవాలి ఐరేంద్రి. ఆనంద్ జీవితం చక్కబడేంత వరకు తను పెళ్లి చేసుకోనని చెప్పాడు కదా. తనేదో అన్నాడని మనం కూడా అలాగే ప్రవర్తిస్తే ఎలా అమ్మా? ఇది తన జీవితానికి సంబంధించిన విషయం. మనం అలా వదిలేస్తామా? వంశీ వస్తున్నాడు కదా, తన్నే అడగండి. అల్లుడు, అందరూ నీ గురించి, నీ పెళ్లి గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. అసలు నువ్వే ఒక క్లారిటీ ఇవ్వు. నువ్వు వసుంధర్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా? అమ్మా, ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోమ్మా. నీ కొడుకు వసుంధర మెళ్ళలో తాళి కడతాడు. వంశీ వసుంధరల పెళ్ళి నువ్వు చూస్తా. ఈసారి నీ వంశీ మాట తప్పడు. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానమ్మా. నువ్వు వసుంధర మెళ్ళలో తాళి కట్టట్లేదురా, మేమే నీ మెడలు వంచి నీ చేత తాళి కట్టిస్తున్నాం. నీ జీవితం, ఆ వసుంధర జీవితం నాశనం చేస్తున్నాం. ఇప్పుడైనా నీ మనసు కుదుట పడిందా వదినా? ఆనంద్, ఆనంద్, అమ్మా, అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు నాన్న. తన మాట నిలబెట్టుకున్నాడు. అమ్మా, ఈ ఇంట్లో శుభకార్యం మొదలైనట్టే. థ్యాంక్స్ అన్నయ్య. మా వల్ల మీరిద్దరూ ఎక్కడ విడిపోతారో అని చాలా బాధపడ్డాను. మీరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, అందరూ ఒప్పుకున్నారు. అందరూ కోరుకున్నట్టుగానే వంశీ వసుంధరల పెళ్లి జరుగుతుంది.
అత్తయ్య, మీరు వీళ్ళని ఆశీర్వదించాలి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి అత్తయ్య? ఈ పెళ్లి మీ చేతుల మీదుగానే జరగాలి. అలా మౌనంగా ఉండకండి. చెప్పండి అత్తయ్య. ఎలాగూ కాకర్ల ఇంటి పేరుని ఈ వసుంధర తగలబెడుతుంది కదా, వస్తాను. ఆ మంటని ఆర్పడానికైనా వస్తాను. మా అమ్మ మాట కటువుగా ఉంటుంది కానీ మనసు చాలా మంచిది. మా అమ్మ ఈ పెళ్లికి ఒప్పేసుకున్నట్టే. వంశీ, చెప్పమ్మా. వసుంధరిని మనిషిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రసేన్ గారిని మనమే దగ్గరుండి ఈ పెళ్లికి ఆహ్వానించాలి. నేను చూసుకుంటానమ్మా. ఆనంద్, అమ్మా, ఈ పెళ్లికి మన బంధువులు, అతిథులతో పాటు మన కంపెనీలో పనిచేసే వాళ్ళని కూడా ఈ పెళ్లికి ఆహ్వానించండి. వంశీ వసుంధరల ప్రేమ గురించి అందరికీ తెలియాలి. అలాగేనమ్మా. అక్క, నువ్వు ఇంటికి కోడలిగా రాబోతున్నావు. లేదలేఖ్య, నాకు అర్హత లేదు. ఈ ఇంటి కోడలుగా ఎప్పటికీ నువ్వే ఉంటావు. నువ్వే ఉండాలి. ఆ నిజం ఎప్పటికీ నాలోనే ఉంటుంది. వసే వైరేంద్రి, నక్షత్ర, మనం అనుకున్నది సాధించేసావే. మన ఇంటికి పట్టిన దరిద్రం, మీ ఇంటికి పట్టిన ఆ దరిద్ర వసుంధరని మీరు ఆ మురళిగాడితో ముడిపెట్టేసి దాని జీవితాన్ని ముక్కలు చేసేస్తున్నాం. హలో, నేను ఎంతలా సంతోషపడుతుంటే మీరేంటే తృప్తి పడని అడుక్కునే వాళ్ళలాగా అలా కూర్చున్నారే? చూస్తుంటే మన పరిస్థితి ఆ స్థాయికే దిగజారిపోయేలా ఉంది కాంతమ్మ. ఏంటే మీరనేది? ఇందాక నువ్వు సరిగ్గా గమనించావా కాంతమ్మ? ఆ మురళీగాడు మా వదినతో అవ్వా ఆ వసుంధర మెళ్ళో నీ కొడుకు తాళి కడతాడు, నీ కొడుకు పెళ్లి నువ్వు చూస్తావు, నీ మనవణ్ణి నువ్వు ఆశీర్వదిస్తావు బామ్మ అంటూ పదే పదే వంశీ గురించి నొక్కి నొక్కి మరీ చెప్తున్నాడు. ఎంతైనా వాడు వంశీ కాదు కదా కాంతమ్మ. అయితే ఇప్పుడు ఏమంటారే? మేమండం కాదు బామ్మ, ఆ మురళీగాడే వంశీభావం తీసుకొచ్చి వసుంధరతో పెళ్లి చేసేలా ఉన్నాడు. మనం ఎంత సంబరపడుతున్నా మనకు మధ్యలో ఇదే మూలిగే. అయినా అదేంటి ఐరేంద్రి, వంశీబాబు నీ దగ్గరుండగా వాణ్ణెలా తీసుకొస్తాడు, పెళ్ళెలా చేస్తాడు? కనీసం వాడికి ఆ ఆలోచన అయినా ఉందా? ఉంది కాంతమ్మ, ఆ మురళీగాడికి ఆ ఆలోచన ఉంది. అసలే ఆ మురళీగాడు వసుంధర మంచోళ్ళు. వాళ్ళు సంకల్పించారంటే మన వంశీ స్పృహలోకి రాకుండా ఎలా ఉంటాడు? వంశీ స్పృహలోకొస్తే తనని ఆపడం ఎవ్వరి తరం కాదు కాంతమ్మా. అంటే ఇంకా నేను చెయ్యాల్సిన పని మిగిలే ఉందన్నమాట. మేం చేయాల్సిన పని కూడా ఉంది కాంతమ్మా. ఈ పెళ్లి ఆ మురళీగాడితోనే జరగాలి. అయితే ఇప్పుడేం చేద్దామా? దాని గురించే ఆలోచిస్తున్నాను బేబీ. బాబా, అంత ఆలోచించాల్సిన అవసరం లేదే ఐరేంద్రి. ఆ మురళిగాడితో వసుంధర పెళ్లి జరగాలంటే మనం చెయ్యాల్సింది చేస్తే సరిపోతుంది. అంటే ఏంటి బామ్మ, ఆ మురళిని వసుంధరాన్ని చంపేద్దామంటున్నావా? అది కాదే మనవరాలా, ఆ వసుంధర ఇప్పటిదాకా ఆ జోగేంద్రగాడు చేసిన పనికి విగత జీవిలా ఉంది. ఇప్పుడు మరోసారి అదే తప్పు అదే చేసేలా చేసింది అని అందరూ నమ్మేలా చేసి అందరిలో ఆలోచన పుట్టించాలి. కొంచెం అర్థమయ్యేలా చెప్పు కాంతం. ఏమి లేదే ఐరేంద్రి, ఆ వసుంధర మురళినే వంశీ అనుకుంటుంది కదా. నిశ్చితార్థమైందన్న ధైర్యంతో వంశీతో వసుంధర కాలు జారింది అని నిరూపిస్తే దాన్ని కొట్టకుండా ఆగుతారా? దాని మెళ్ళో తాళి కట్టించకుండా ఆపుతారా? ఇప్పుడు అందరినీ నమ్మించాలంటే ఏం చెయ్యాలి? ఈ ఒక్కరోజు ఆ వసుంధర మురళి ఒకే గదిలో ఉండేలా చెయ్యాలి.
ఆ వసుంధర వంశీతో గడిపిన గుర్తుల్ని మనమే రెడీ చేద్దాం, అందరికీ చూపించి నమ్మించేద్దాం. హ, ఆ తరువాత వసుంధర ఏ తప్పు చేయలేదని మనం మొత్తుకున్న ఇంట్లో వాళ్ళు గాని వీధిలో వాళ్ళు గాని ఎవ్వరూ నమ్మరు. ఆ మురళిగాడితో వసుంధర పెళ్లి జరిగిపోతుంది. నీ ఐడియా బాగుంది కాంతమ్మ, అమలు చేయడమే ఆలస్యం. ఇంకా ఆలోచించడం ఎందుకు, అమలు చేద్దాం పదండి. ఇప్పుడే ముహూర్తం, పదండి. పద. చెప్పు వసు, ఏదో మాట్లాడాలన్నావు. మాట్లాడు వసు. నువ్వు ఇలా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే నీకు మాట్లాడటం ఇష్టం లేదనా, లేక నేను తప్పు చేశానన్నా? తప్పు చేస్తున్నారు. అదేం లేదు వసు, నాకు తప్పు అనిపిస్తే చేయను. ఆ తప్పేంటో చెప్పు. మీరు ఆనంద్ అలెక్య పెళ్లి విషయంలో చక్కదిద్దేంత వరకు తాళి కట్టనని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు ఇలా మనసు మార్చుకున్నారు? సమాధానం చెప్పండి. అసలు మీరు నిజంగా మా వంశీ సారేనా? మా వంశీ సార్ ఇలా పూటకో మాట చెప్పరు. నీ వంశీ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను వసుంధర. అది నీకు ఇప్పుడు చెప్పలేను. చెప్పండి, ఆ ముహూర్తానికి తాళి కట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే వసు, నాకు మరో దారి లేదు వసు. ప్రేమ కోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఆగడం ఎందుకు అనిపించింది. అందులోనూ ఇక్కడ ఇంట్లో అమ్మ వాళ్ళు అందరూ తొందరపడుతున్నారు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నా మెడలో తాళి కడితే ఏమవుతుందో మీకు తెలియదు వంశీ సార్. ఆ విషయం ఎవరికీ తెలియకూడదు కూడా. కానీ ఒకవైపు ప్రేమించిన వాడితో పెళ్లి, ఇంకొక వైపు అమ్మా నాన్నలు ఇచ్చిన చెల్లి. రెండింటిలో ఏది కావాలి అంటే చెల్లె అని చెప్తాను వంశీ సార్. అందుకే తన మీద పడ్డ మచ్చను నేను మోస్తున్నాను. అపర్ణాదేవి మేడం ఇంకా అలేఖ్యను ఆనంద్ గారి భర్తగా అంగీకరించలేదు. ఇన్నాళ్ళు మీరు పట్టుబట్టడంతో నాకు ఒక నమ్మకం ఉండింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా పెళ్లికి రెడీ అయిపోతున్నారు. నా చెల్లెలి మెడలో తాళి పడింది, కట్టుకున్న భర్త పక్కనే ఉన్నాడు. కానీ భర్త కాదు అంటే అదెంత కష్టంగా ఉంటుందో మీరే చెప్పండి. ఇద్దరు ఇక్కడే ఉన్నారా? చెప్పమ్మా, పిలిస్తే నేను వచ్చేవాడిగా. మీ ఇద్దరు రెడీ అవ్వండి. దేనికమ్మా? శుభలేఖల్లో మీ ఫోటోలు వేయించాలి. అమ్మా, ఇప్పుడు శుభలేఖల్లో అవన్నీ ఎందుకమ్మా? అదేంటి వంశీ, ఒక రకంగా నీ రూపం మారింది. ఆ విషయం చాలా మందికి తెలీదు. పెళ్లికొచ్చిన వాళ్ళు పెళ్లి పెట్ల మీద ఎవరో ఉన్నారని కంగారు పడకముందే నువ్వే మా వంశీవని, పెళ్లి కొడుకు అని తెలియాలి కదా. వసుంధరా, రెడీ అవ్వమ్మా. అది కాదు మేడం, వంశీ సార్ చెప్పినట్టు ఇప్పుడు ఫోటోలు ఎందుకు? ఇందాకే చెప్పాను కదమ్మా, మళ్ళీ ఎందుకు అంటున్నావేంటి వసుంధరా? ఫోటో ఇష్టం లేదా, లేక పెళ్ళే ఇష్టం లేదా? అత్తయ్య గారి గురించి ఆలోచిస్తున్నారా? ఒక్కడు గుర్తుపెట్టుకో వంశీ, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఎవరికోసమో మీరు బలైపోయి నన్ను బలి చేయకండి. ఇక తట్టుకునే ఓపిక, ధైర్యం నాకు రెండూ లేవు. ఈసారి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగలేదంటే ఆ బాధతో నా ప్రాణం పోతుంది. మేడం, అమ్మా, వసు ఇంటి కోడలవుతుంది. కాకర్ల వంశీకృష్ణ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది మాత్రం నిజం. అమ్మా, నువ్వు ఆలోచించాల్సింది ఈ పెళ్లి గురించి కాదు, అక్కడున్నటువంటి ఆనంద్ అలఖ్యల గురించి ఆలోచించు. అప్పు చాలా ముండిపట్టు పట్టు కూర్చుంది. అప్పు ముండిపట్టు నువ్వే ఆపాలి. వసు, అమ్మని తీసుకెళ్ళు.